హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గున్నా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఎక్కువగా ఏం వర్క్స్ లేకుండా ఒక సింపుల్ జాలీ డే అనమాట. ఈరోజైతే పూజ మార్నింగే చేసేసాను. ఈ మధ్య మార్నింగే చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే 8-8:30 అయినా సరే ఏదో పెద్ద ఎండగా వచ్చేసి ఎక్కువ టైం అయిపోయినట్టు అనిపిస్తుంది, నచ్చట్లేదు. అందుకని చెప్పి మార్నింగే చేసేస్తున్నాను. మార్నింగే చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ టైం నాకు దొరుకుతుంది అనమాట. మార్నింగ్ 1 అవర్ ముందు లేచేస్తే అన్ని పనులు అయిపోతున్నాయి. పిల్లలు లేచిన తర్వాత ఇంకా హడావడి స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇంకా వాళ్ళ స్కూల్కి ఒకరి తర్వాత ఒకరికి. మా చిన్నోడికి కూడా హాఫ్ డేస్ అనమాట. వాడు 8 o'clockకి వెళ్ళిపోవాలి. సో ఇంకా ఒక పెద్దోడేమో 7:30కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఒకరి తర్వాత ఒకరికి ఇంకా బిజీగా ఉంటుంది 8 వరకు. వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ నాకు చాలా టైం మిగిలిందనమాట. అన్ని పనులు తొందరగా అయిపోయాయి. సో మీషో నుండి నేను కొన్ని కాటన్ శారీస్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఎండాకాలం కదా, నా దగ్గర ఎక్కువ కాటన్ శారీస్ లేవని చెప్పి. ఇది గ్రీన్ కలర్ శారీ, బాడీ అంతా ఇలా వచ్చింది బోర్డర్, అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ ఇచ్చాడనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట. ఇది నాకు బాగా నచ్చింది ఫోటోలో చూసినప్పుడు, బట్ క్వాలిటీ ఓకేగా ఉందన్నమాట. ఇది గ్రీన్ శారీ అయితే క్వాలిటీ చాలా బాగా వచ్చింది. ఇది నేను తీసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా దీంతో ఫ్రాక్స్ అవి స్టిచ్ చేసి రీల్స్ అవి చూసాను నేను. ఫ్రాక్ కింద కూడా బాగుంది, బట్ నేను శారీగానే స్టిచ్ చేయించుకుంటున్నాను. దీనికి బ్లౌజ్ రన్నింగ్లోనే వచ్చిందనమాట, సేమ్ కలరే. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే బాగుండేది, కొంచెం లుక్ బాగుండేది. కానీ క్వాలిటీ అంత బాగాలేదు కదా, మరి ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకా అదే స్టిచ్ చేయించేస్తున్నాను నేను. నెక్స్ట్ శారీ బ్లూ, మొత్తం బాడీ మొత్తం ఇలా డిజైన్ వచ్చిందనమాట. ఇది మొత్తం పళ్ళు కింద సైడ్. అండ్ నెక్స్ట్ ఇదేమో బ్లౌజ్ వచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు దీనికి బ్లౌజ్. ఇంకో పర్పుల్ కలర్ శారీ అనమాట. ఇదైతే మా వారి చాయిస్. నేను కొన్ని సెలెక్ట్ చేసి ఇచ్చాను అనమాట. అందులో పిక్ చేయమంటే ఇదొకటి సెలెక్ట్ చేశారు. బ్లౌజ్ కూడా దీనికి పర్పుల్ కలరే వచ్చింది. నెక్స్ట్ శారీ వైట్ అండ్ బ్లూ కాంబినేషను. ఇదేమొచ్చి బ్లౌజ్ అనమాట. శారీ మొత్తం ఇలా మొత్తం డిజైన్ వచ్చింది. బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గానే ఇచ్చాడు ఇది కూడా. చూడాలి అవుట్పుట్ ఎలా వస్తుందో, ఎందుకంటే బ్లౌజెస్ ఇవే స్టిచ్ చేయించేస్తున్నాను. ఇది పళ్ళు కింద సైడ్ వస్తుంది అనమాట. ఇదంతా బాడీ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లోయిష్ ఆరెంజ్ అనమాట. ఇది ఫొటోస్లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది, కానీ బయటకు వచ్చినప్పుడు అంత ఏం లుక్ లేదు, ఓకేగా ఉందన్నమాట. బ్లౌజ్ కూడా ఇది కాంట్రాస్ట్ వచ్చినా సరే ఓకేగా ఉందన్నమాట. కలరు ఫోటోలో చూసంత బాగాలేదన్నమాట, ఓకే పర్లేదు. శారీ మొత్తం అంతా ఇలా ఫ్లవర్స్ వస్తుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ నుండి మేము పిల్లల్ని బీచ్కి తీసుకొచ్చామన్నమాట. మా వర్షిని బర్త్డే ఉంది ఇవాళ, సో తనకి కేక్ కట్ చేద్దామని చెప్పి బీచ్కి తీసుకొచ్చాము. ఇంకొచ్చి రాగానే ఇంకా వాళ్ళ బావతో వీళ్ళిద్దరు ఆటలు స్టార్ట్ చేశారు. ఇక్కడ బర్త్డే బేబీ ఏమో ఫొటోస్ దిగుతుంది. బీచ్కి వచ్చిన వెంటనే ఫస్ట్ నేనైతే కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసేసుకుంటాను. ఎందుకంటే తర్వాత ఆ గాలికి మొత్తం జుట్టంతా పాడైపోయి ఇంకా అస్సలు బాగా రావన్నమాట. ఫస్ట్ మనకు కావాల్సిన కొన్ని ఫొటోస్ వచ్చేస్తే ఆ తర్వాత హ్యాపీగా బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళింది యారాడ్ బీచ్కి అనమాట. మేమైతే యారాడ్ బీచ్లో ఎప్పుడూ ములగడము, జస్ట్ వెళ్ళి అలా ముందున కాలు తడుపుకొని వచ్చేంత వరకే. మా చిన్నోడేమో వెళ్దాం ములుగుదాం అని చెప్పేసి గోల్ చేస్తాడు అనమాట. అందుకే వాడి కోసం ఇలాగ మా వారు కొంచెం క్రియేటివ్గా చేస్తున్నారు. మాకైతే ఇవేమీ పెద్ద క్రియేటివిటీ అవి ఏం కాదు, కాకపోతే మా చిన్నోడు ఇవి ఇలా కట్టడం అది ఫస్ట్ టైం చూస్తున్నా కదా, వాడు కోసం కడితే వాడు మాత్రం దానికోసం ఏం చూడట్లేదు, వెళ్దాం అని చెప్పే గోల్ చేస్తున్నాడు.
వెళ్ళిన వెంటనే మొదలెట్టాడనమాట. నేను ములుగుతా అని చెప్పేసి ఇంకా వెంటనే తీసుకెళ్తే తడిపేసుకుంటాడు మొత్తం. ఎక్కువసేపు ఉండాలనుకుంటున్నాం కదా, ఇంకా అందుకని వెళ్ళే ముందు కొంచెం అలా కాలు తడిపించవచ్చు అని చెప్పేసి అనుకున్నాం, కానీ చాలా గోల్ చేశాడు. అందుకే ఇవన్నీ ట్రై చేస్తున్నాం అనమాట. ఏం చేసినా సరే ఒప్పుకోవట్లేదు తీసుకెళ్ళమని. కొద్దిసేపు అలా ఆడించాము. చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకునేవి అనమాట ఇలాగా. ఇప్పుడు పిల్లల కోసం తయారు చేస్తున్నారు మా వారు. కొంచెం సీరియస్గానే తీసుకున్నారనమాట. ఏదో నార్మల్గా కాకుండా నీట్గా కడుతున్నారు. మొత్తానికి ఏదో ట్రై చేశారు, ఏదో పెడుతున్నారు జెండాలాగా, కాకపోతే అది ఉండట్లేదు గాలికి. ఏదో ఆకు తీసుకొచ్చి పెట్టారనమాట. వచ్చి చాలాసేపు అయింది. సో ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పేసి కేక్ తీసుకొస్తున్నాడు మా రాముడు. మా రాముడు చిన్నప్పుడైతే బర్త్డేస్ అంటే చిరాకు. బర్త్డే సాంగ్ వస్తే నా జుట్టు పీకేసేవాడు. ఇప్పుడు ఎంత ఎగ్జైటెడ్గా బర్త్డే పార్టీస్ అంటే ఎంత ఇష్టమో, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు. అందుకే వాడి చేత కేక్ తీసుకురప్పిస్తున్నాం అనమాట. మా చిన్నోడు కూడా అంతే ఎంజాయ్ చేస్తాడు. వాడికి బర్త్డే సాంగ్ అంటే ఎంత ఇష్టమో. బర్త్డే సాంగ్ పాడుతూ ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి. బీచ్ అసలు చాలా వెనక్కి ఉండేది. మేము ఉన్న చోటకి అసలు అలలే వచ్చేవి కాదు. అలాంటిది సడన్గా ఒక్కసారి అలలు వచ్చేసాయి, చాలా ఎక్కువ వచ్చాయి. మేము తడిసిపోయాము ఫుల్గా. మా చిన్నోడు అంతకుముందే తడిసిపోయాడులేండి. ఆడు ఇంక ఒప్పుకోవట్లేదని చెప్పేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళి అలా వాటర్లో కాలు తడిపించి తీసుకొచ్చాను. ఇంకా వాడు ఉండలేదన్నమాట. గెంతులేసి మొత్తం తడుపుకున్నాడు. ఇంకొక 15-20 మినిట్స్లో వచ్చేస్తాం అనగా ఇంకా వాళ్ళని ఆడిస్తున్నాం అనమాట దగ్గరుండి. మేమైతే బీచ్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం పిల్లల్ని వాళ్ళే ఆడుకుంటున్నారు కదా అని వదిలేము. నేను కానీ మా వారు కానీ ఖచ్చితంగా వాళ్ళని చూస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. వాళ్ళకి తెలియదు కదా అస్సలు, నీళ్ళంటే ఏదో సరదా ఆడుకుంటాం అనుకుంటారు, కానీ మనమే చూస్తూ ఉండాలన్నమాట. మా వారైతే మా ఎదురుగా ఉన్నారు వీడియో తీస్తూ. వాళ్ళని ఏంటంటే ఇంకొంచెం ముందుకు రానివ్వకుండా అనమాట. మేము బీచ్కి వెళ్ళిన రోజు అయితే ఎన్ని ఫోటోషూట్స్ జరుగుతున్నాయంటే, మేము తప్ప ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోటోషూట్ కోసం వచ్చిన వాళ్ళే అనుకుంటా. ఎటు చూసిన డ్రోన్స్, కెమెరాస్, ఈ వీళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళే ఉన్నారనమాట. వాళ్ళు వెనకాతలో వచ్చిన హెల్పర్స్ వస్తారు కదా, రిలేటివ్స్, అలాగా ఇంకా వాళ్ళే ఉన్నారనమాట ఎటు చూసినా సరే. ఆ రోజైతే చాలా ఫోటోషూట్స్ జరిగాయి. మే మొత్తం పెళ్ళి సీజన్స్ కదా, ఇంకా ఫుల్ ఫోటోషూట్స్ అనమాట చాలా వరకు. ఇంకా ఈ ఒక రోజులోనే ఇన్ని జరిగాయంటే ఇంకా రోజు ఇంకెన్ని జరుగుతాయో. ఇక్కడ బీచ్ చాలా డేంజరస్గా ఉంటుంది అనమాట. అస్సలు మునగడానికి పని చేయదు, ముందే చాలా లోతుగా ఉంటుంది. సో అందుకని చెప్పి వీళ్ళని మునగడానికి అయితే ఏం వదలట్లేదు.
మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ కాకుండా కొంచెం ముందు సైడ్ వచ్చేసాం అనమాట. అంటే ఇక్కడ ఎక్కువగా ఖాళీగా ఉంది, అటు సైడ్ ఎక్కువగా జనాభా ఉన్నారని చెప్పేసి ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి, ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి కారు రోడ్డు మీద ఎందుకని చెప్పి కొంచెం ముందుకే దింపాం అనమాట. మరి లోపలికి కూడా తీసుకెళ్ళలేదు, అయినా సరే అది మట్లో ఇరుక్కుపోయి రావట్లేదు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం మేము దీంతోనే ఉండిపోయాం అనమాట. ఇంకా మేము ఫిక్స్ అయిపోయాము, ఇంకా కార్ రాదు, మేము ఆటోలోనే ఎందులోనో రావాల్సిందని చెప్పేసి. ఇక్కడేమో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తున్నారనమాట. ఇలా తాటి మట్టలు అవి రాళ్ళు అవి పెడుతుంటే వస్తాయని చెప్పేసి ట్రై చేస్తున్నారు. బట్ అలా కూడా రాలేదన్నమాట చాలాసేపు. అటు సైడ్ నుండి వెళ్తున్న ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చి మేము అడగకపోయినా సరే వాళ్ళంతలో వాళ్ళే వచ్చి కొంచెం హెల్ప్ చేశారనమాట. ఈ కమ్మలు అవి పెట్టి వెనక నుండి మా వాళ్ళు కలిపి పుష్ చేస్తే కొంచెం వచ్చింది. అది కూడా కొంచెం ముందుగా ఉండడం వల్ల వచ్చింది, ఇంకా లోపలికి పెట్టుంటే అస్సలు ఉండేది కాదు. చీకటి పడేంత వరకు ఉండకూడదు, తొందరగా వచ్చేయాలని చెప్పి మేము తొందరగా వెళ్ళాము. కానీ ఇక్కడ రివర్స్ అయిందనమాట. ఇది వచ్చేసరికి అక్కడే చీకటి పడిపోయింది. ఎలా అయితేనే మొత్తానికి కార్ అయితే బయటకు వచ్చేసింది. ఇంకా టైం ఎక్కువైంది కదా, ఇంకా వచ్చి ఏదో ఒకటి తిందామని చెప్పేసి ఇక్కడ ఆగాము. అందరం కలిసి నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇలా జరిగిందనమాట నా డే. రోజంతా హ్యాపీగా జరిగిన, లాస్ట్లో కొంచెం టెన్షన్ వచ్చింది. ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.